పాల్గొనరారే ప్రభుజనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు పాల్గొనరారే ప్రభుజనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు దీవెనలుందగా వరములు పొందగా, దీవెనలుందగా వరములు పొందగా, దైవ కుమారుని ఈ బలి పూజకు, దైవ కుమారుని బలి పూజకు సుస్వాగతం, స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం గణ స్వాగతం, సుస్వాగతం స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం గణ స్వాగతం. పాల్గొనరారే ప్రభుజనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు. సకల జనావళికై కలువరి గిరిపైన లోకోదారకుడు చేసిన బలి ఇది. సకల జనావళికై కలువరి గిరిపైన లోకోదారకుడు చేసిన బలి ఇది. యాజకుడేసు పాపుల బ్రోవగా, యాజకుడేసు పాపుల బ్రోవగా, తండ్రికి చేసిన బలియాగమునకు, తండ్రికి చేసిన బలియాగమునకు సుస్వాగతం, స్వాగతం సుమ స్వాగతం, శుభ స్వాగతం గణ స్వాగతం. పాల్గొనరారే ప్రభుజనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు పాల్గొనరారే ప్రభుజనులారా, పరమోన్నతుని ప్రభు బలి పూజకు. అందరికీ శుభోదయం. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ పవిత్ర దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ దివ్యవాణి టీవీ మూల నిధి దాతలు కీర్తిశేషులు మానుకొండ శాంసన్ ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లు మరియు కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా బట్టు బాలతెరిసమ్మ, మానుకొండ సువర్చల, కాకొల్లు అనిల్ కుమార్, కాకొల్లు చరణ్ కుటుంబ సభ్యుల పూజ. ఈ దివ్యబలి పూజతో పాటు ఈనాటి జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం, కరుణ జపమాల కార్యక్రమాలు వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. కనుక వీరి కొరకు, వీరి కుటుంబం కొరకు ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థన చేద్దాం. నల్గొండ మిత్రాసనం వంగమర్తి విచారణ జన్మదినం జరుపుకుంటున్న తుమ్మ అంతోని రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా తుమ్మ దుస్తీనమ్మ, అన్నమ్మ, అభినందరెడ్డి, పూజా కిరణ్ కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం రెంటచెంతల విచారణ కొమ్మారెడ్డి బాలశివరెడ్డి, శ్రీలక్ష్మి కుటుంబములో 76వ జన్మదినం జరుపుకుంటున్న కొమ్మారెడ్డి రీతమ్మకు ఆయురారోగ్యములు మరియు 5వ జన్మదినం జరుపుకుంటున్న కొమ్మారెడ్డి ఫర్నికారెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, బంగారు భవిష్యత్తును ప్రసాదించమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా ఫాతిమా మాత పేరిట పూజ. గుంటూరు మిత్రాసనం బొంగలారబీడి విచారణ కాకుమాను బాలస్వామి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లును, లూర్దు మేరికి ఆయురారోగ్యములు, కాకుమాను రవికిరణ్కు ప్రమోషన్, కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా లూర్దు మేరీ కుటుంబ సభ్యుల పూజ. ప్రథమ జన్మదినం జరుపుకుంటున్న కొండముది రుషితకు దేవుని దీవెనలు ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కొండముది అవినాష్, కొండముది సుమలత, నాయనమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు కుటుంబ సభ్యుల పూజ.
జన్మదినం జరుపుకుంటున్న కె అల్విన్ రాహుల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా అమ్మమ్మ కుటుంబ సభ్యుల పూజ. హైదరాబాద్ అగ్రపీఠం మేడ్చల్ విచారణ జన్మదినం జరుపుకుంటున్న అర్పితకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, మంచి భవిష్యత్తును, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. ఈ తలంపులతో పాటుగా దివ్యవాణి టీవీ దాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు తల్లి తిరుసభతో కలిసి మనందరం పునీత బెనడిక్ట్ గారి పండుగను కొనియాడుతూ ఉన్నాము. సన్యాస మఠాధిపతిగా పాశ్చాత్య దేశాలలో దేవుని సేవకు పూర్తిగా అంకితమైనటువంటి మునులు మఠములో కలిసి ఏ విధముగా జీవించాలన్నటువంటి ఆ నియమావళిని మొట్టమొదటిగా రూపొందించినటువంటి పునీతుడు ఈయన. దేవుణ్ణి మాత్రమే నేను మెప్పించాలి అని ఆశపడి వారసత్వముగా వచ్చినటువంటి సంపదను, తన సొంత గృహమును వదిలిపెట్టి మఠమును స్థాపించి అనేక వందల మందిని ఆయన మఠంలోకి స్వీకరించి పాశ్చాత్య దేశాలలో కథోలిక మఠం ఏ విధముగా ఉండాలన్నటువంటి దానికి మొట్టమొదటి సృష్టికర్తగా పునీత బెనడిక్ట్ గారు ఈరోజు కొనియాడబడుతూ ఉన్నారు. దైవ ప్రేమ కన్నా నాకు ఇష్టమైనది ఏదీ లేదు అని ఆయన రాసినటువంటి మఠ నియమావళిలో ఉంది. మరి అటువంటి గొప్ప పునీతుణ్ణి ఈరోజు కొనియాడేటటువంటి మనం ఆయన చెప్పినటువంటి మాటలు, దైవ ప్రేమ కన్నా నాకు ఆసక్తి కలిగినది ఇక వేరేది ఏది లేదు అని చెప్పినటువంటి మాటలను మన జీవితంలో కూడా పరిశీలించుకొని, ఒకవేళ దైవ ప్రేమ కన్నా మనం దేనినైనా ఎక్కువగా ఆశిస్తూ ఉన్నట్లయితే మన తప్పిదములను, పాపములను తలచుకొని ఆ ప్రభువు యొక్క క్షమాపణను, మన్నింపును కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయులను ఓదార్చ పంపబడిన ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. పాపులను పిలువ వచ్చిన క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా,
దైవ సేవయనడు పాఠశాలలో ఉత్తమ అధ్యాపకునిగా ఉండుటకు పునీత బెనడిక్టును ఎన్నుకుంటివి. కావున మేము కూడా నీ ప్రేమను మించినది లేదని గ్రహించి నీ శాసనములను హృదయ భక్తితో ఆచరించునట్లు కృప చూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. చెడితిని గదా, సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని గదా. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు. ఉజ్జియా రాజు గతించిన ఏడు నేను ప్రభువు ఉన్నతమైన సింహాసనముపై ఆసీనుడనై ఉండగా చూచితిని. ఆయన అంగీ అంచులు దేవాలయమును నింపెను. ఆయన పై భాగమున జ్వలించుచున్న సెరాఫీము దేవదూతలు నిలిచి ఉండెరి. వారిలో ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. వారు 2 రెక్కలతో తమ ముఖమును, 2 కాళ్లను కప్పుకొని 2 ఎగురుచుండిరి. ఆ దేవదూతలు ఒకరితోనొకరు, సర్వశక్తిమంతుడైన ప్రభువు పవిత్రుడు, 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 లోకమంతయు ఆయన మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచుండిరి. ఆ శబ్దముకు దేవాలయ పునాదులు కంపించెను. దేవాలయము పొగతో నిండెను. నేను చెడితిని గదా, నా నోటి నుండి వెలువడువని అన్నీ అపవిత్రమైన మాటలే. అపవిత్రమైన మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని గదా అని అనుకుంటేని. అప్పుడొక దేవదూత నా చెంతకు ఎగిరి వచ్చెను. అతడు మండుచున్న నిప్పు కణికను పీఠం మీద నుండి పట్టుకారుతో తీసి చేతబట్టుకొని వచ్చెను. ఆ కణికను నా నోటి కంటించి, ఇది నీ పెదవులకు సోకినది కనుక నీ పాపములు తొలగిపోయినవి, నీ దోషములకు పరిహారం జరిగినది అని పలికెను. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని పలుకుచుండగా నేను వింటిని. నేనున్నాను గదా, నన్ను పంపుడు అని నేనంటిని. ఇది ప్రభు వాక్కు. భక్తి కీర్తన అందరూ. ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. బలమును దుస్తుల వలె దాల్చి నడికట్టుగా కట్టుకొనెను. అందరూ. ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. అతడు భూమిని స్థిరముగా పాదుకొల్పెను, అది చెలింపదు. ప్రభు, నీ సింహాసనము అనాది కాలం నుండి స్థిరముగా నిలిచి ఉన్నది. నీవు అనాది కాలం నుండి ఉన్నవాడవు. అందరూ. ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. ప్రభు, సాగర గర్భములు ఉప్పొంగినవి, అవి గళమెత్తి హోరుమని శబ్దించినవి. ప్రభు, నీ శాసనములు ఎన్నటికి మారవు. నీ మందిరమునకు ఎల్లకాలము పవిత్రత తగి ఉన్నది. అందరూ.
ప్రభువు రాజు ప్రభువు రాజు అతడు ప్రాభవమును అతడు ప్రాభవమును వస్త్రం వలె ధరించెను. వస్త్రము వలె ధరించెను. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. ఆదిల వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే. ఆదిల వాక్యము నీవే, మా అందరి దేవుడ నీవే. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. నీదు వాక్యమును బోధింప నన్ను ఆత్మతో నింపావు. నీదు వాక్యమును బోధింప నన్ను ఆత్మతో నింపావు. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. పరమ పవిత్రుడ నీవే, పావన చరితుడ నీవే. ఆదిల వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే. ఆదిల వాక్యం నీవే, మా అందరి దేవుడ నీవే. యేసయ్యా యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా నీకే స్తోత్రం యేసయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము వచనములు 24 నుండి 33 వరకు. మత్తయి సువార్త అధ్యాయము 10 వచనములు 24 నుండి 33 వరకు. యేసు తన 12 అపోస్తులతో ఇట్లనెను, శిష్యుడు గురువు కంటే అధికుడు కాడు, సేవకుడు యజమానుని కంటే అధికుడు కాడు. గురువు వలె శిష్యుడు, యజమానుని వలె సేవకుడు అయినా చాలును. ఇంటి యజమానుడు బెల్జబూలు అని పిలువబడిన ఎడల అతని ఇంటివారు ఇంకెంత హీనముగా పిలువబడుదురో కదా. కాబట్టి మనుషులకు భయపడకుడు. దాచబడినది ఏది బయలు పడకపోదు, రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు. చీకటిలో నేను మీకు బోధించు ఈ విషయములనెల్లా మీరు వెలుతురులో బోధింపుడు. చెవిలో మీకు చెప్పబడిన దానిని ఇంటి మీది నుండి ప్రకటింపుడు. శరీరమును మాత్రము నాశనము చేయగలిగి ఆత్మను నాశనము చేయలేని వానికి భయపడకూడదు. ఆత్మను శరీరమును కూడా నరక కూపమున నాశనము చేయగల వానికి భయపడుడు. ఒక కాసుతో మీరు 2 పిచ్చుకలను కొనగలుగుదురు, కానీ మీ తండ్రి సంకల్పము లేనిదే వానిలో ఏ ఒక్కటియు నేలకు ఉరగదు. ఇక మీ విషయమున
మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. కావున భయపడకుడు. అనేక పిచ్చుల కంటే మీరు అతి విలువైన వారు. కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. అట్లు కాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును. ఇది క్రీస్తు సువిశేషము. ప్రియ సహోదరి సహోదరుడారా, పునీత బెనడిక్ట్ గారి యొక్క పండుగను ఈరోజు మనము కొనియాడుతూ ఉండగా, పాశ్చాత్య దేశాలలో కథోలిక మఠానికి రూపకల్పన చేసినటువంటి పునీత బెనడిక్ట్ గారు 480వ సంవత్సరంలో జన్మించారు. 480వ సంవత్సరం నుంచి 547వ సంవత్సరం వరకు జీవించారు. ప్రతి మనిషిలో దేవుణ్ణి తెలుసుకోవాలి అన్నటువంటి ఆశ, దేవుని కోసం పరితపించటం అనేటటువంటిది ప్రతి మనిషిలో సహజంగానే ఉంటుంది. దేవుణ్ణి కనుగొనాలని, దేవుని యొక్క సన్నిధిలో జీవించాలని, మన జీవితాన్ని ఆ విధముగా రూపకల్పన చేసుకోవాలి అని అనుకుంటాం. దీనికి ఆదర్శప్రాయులు పునీత బెనడిక్ట్ గారు. చిన్నతనంలోనే ఆయన యుక్త వయస్సు వచ్చినప్పుడు లోతైనటువంటి విధముగా భగవంతుని తెలుసుకోవాలన్నటువంటి ధ్యాసతో తన ఇంటిని వదిలిపెట్టాడు. తన ఆస్తిపాస్తులను వదిలిపెట్టి, కుటుంబాన్ని వదిలిపెట్టి, ఎవ్వరికీ తెలియనటువంటి ఒక గుహలోనికి వెళ్ళి ఆ గుహలో 3 సంవత్సరాలు జీవించారు. ఈ సమయంలో వేరొక ముని, వేరొక సన్యాసి రోమానుస్ అనేటటువంటి ఈ ఒక్క వ్యక్తితో మాత్రమే 3 సంవత్సరాలు ఆయన కలిసేవాడు. ఈ రోమానుస్ అనేటటువంటి వ్యక్తి సన్యాసి తప్ప ఇక ప్రపంచంతో ఈయనకు సంబంధం లేదు. తనకు కావలసిన ఆధ్యాత్మిక, అదే విధముగా ఆహార విషయాలలో సహాయం కోసం ఈ రోమానుస్ అనేటటువంటి సన్యాసి బెనడిక్ట్ గారికి సహాయపడేవాడు తప్ప ఇక ప్రపంచం మొత్తానికి ఆయన 3 సంవత్సరాల పాటు గృహలోనే జీవించాడు. మరి మనం 3 నెలల పాటు మన ఇంట్లో కూడా ఉండలేకపోతున్నాం. మన కుటుంబం అంతా ఉన్నా కూడా మనతో 3 నెలలు మనం లాక్డౌన్ కాలంలో లోపల ఉండటానికి ఎంత కష్టపడ్డాం, ఎంతమంది ఇది ఎప్పుడైపోతుందా, ఎప్పుడు ముగిసిపోతుందా అని బలవంతంగా విధించేటటువంటి లాక్డౌన్ని మనం స్వీకరించలేకపోతున్నాం. కానీ దైవ ప్రేమ కోసం ఆయన 3 సంవత్సరాలు లాక్డౌన్ గృహలోనే ఉండి దేవుని గురించి ఆయన అన్వేషించాడు. ఈ 3 సంవత్సరాల కాలంలో దేవుణ్ణి ఇంకా ఎక్కువగా అనుసరించాలంటే ప్రపంచంలో కలిసి కాకుండా ఒక మఠముగా సన్యాసులు జీవించాలన్నటువంటి తలంపుతో నియమావళిని రచించారు. దానినే బెనడిక్ట్ రూల్ అని పిలుస్తారు. మరి కథోలిక మఠాలన్నిటికీ కూడా ఇది ఆదర్శప్రాయముగా ఉంది. విశ్రాంత జగద్గురువులైనటువంటి 16వ బెనడిక్ట్ పోపు గారు ఏప్రిల్ 27వ తేదీ 2005వ సంవత్సరంలో ఎందుకు తాను బెనడిక్ట్ అనేటటువంటి పేరును తీసుకున్నారు, పోపు గారిగా ఎన్నికబడిన తర్వాత, అంతకుముందు ఆయన పేరు రాత్సింగర్, అయితే పోపు గారిగా ఎన్నుకోబడిన తర్వాత తన పేరును బెనడిక్ట్గా ఎందుకు మార్చుకున్నారో 2005వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన బెనడిక్ట్ పోపు గారు ఈ విధముగా చెప్పారు. పునీత బెనడిక్ట్ గారు పాశ్చాత్య సంస్కృతిని కథోలిక సిద్ధాంతాల ప్రకారం ఆయన మార్చివేయటమే కాదు, ఈ మఠాలకు ఏ విధముగా సూత్రధారిగా ఉన్నారో, ఈ మఠాలను, కథోలిక మఠాలను నిర్మించటము ద్వారా ఆయన
ఆధ్యాత్మిక ప్రగతిని తీసుకొని వచ్చారు. మొదటి కారణం. రెండవది, ఆయన రచించినటువంటి హోలీ రూల్ అనేటటువంటి ఈ మఠ నియమ నిబంధనల పుస్తకంలో 72వ రూల్లో బెనడిక్ట్ పునీతుడు ఈ విధముగా రాశారు: క్రీస్తు ప్రేమ కంటే నేను దేనిని ఎక్కువగా ఇష్టపడను. క్రీస్తు ప్రేమను మించి నేను దేనిని అన్వేషించను అని చెప్పినటువంటి ఈ వాక్కు, ఈ మాట బెనడిక్ట్ పోపు గారికి ప్రేరణను కలిగించింది. అందుకే ఆయన పోపు గారిగా ఎన్నిక కాబడినప్పుడు బెనడిక్ట్ అనేటటువంటి పేరును పెట్టుకున్నారు. పునీత బెనడిక్ట్ గారి యొక్క జీవితమును ఆధారముగా చేసుకొని మనలో ఉన్నటువంటి దైవాన్వేషణ, దేవుని కోసం అన్వేషించేటటువంటి ప్రయత్నంలో పునీత బెనడిక్ట్ గారు మనకు 4 సూత్రాలను ఇస్తూ ఉన్నారు. మొట్టమొదటిది ప్రార్థన. ప్రార్థన అనగా భగవంతునితో మాట్లాడటం. ప్రార్థన లేకుండా మనము దేవుని కోసం పరితపించటం, ఆయనను చేరుకోవటం అసంభవం. మరి అందుకే బెనడిక్ట్ మఠములో మొట్టమొదటి సిద్ధాంతం ప్రార్థన. మరి మనం మఠములో లేకపోయినప్పటికీ కూడా తల్లి తిరుసభ ప్రార్థనకు రకరకాల మార్గాలను అనుదినము మనకిస్తూ ఉంది. మొట్టమొదటిది దివ్య బలి పూజ, ఆ తర్వాత బైబిలు పఠనం, ఆ తర్వాత జపమాల, పునీతుల చరిత్రలు చదవటం. ఇవన్నీ కూడా ప్రార్థించటానికి తల్లి తిరుసభ మనకు ఇస్తున్నటువంటి ఆయుధాలు, మార్గాలు. రెండవది దైవ చిత్తానికి విధేయించటం. దైవ చిత్తానికి విధేయించకుండా దేవుణ్ణి మనం చేరుకోలేం. ఎందుకంటే దైవ చిత్తానికి విధేయించినప్పుడు మన చిత్తాన్ని మనం ప్రక్కన పెడతాం. బెనడిక్ట్ గారి యొక్క మఠములో దైవ చిత్తానికి ఎలా విధేయించాలి అనగా ఆయన రచించినటువంటి రూల్ ఆఫ్ సెయింట్ బెనడిక్ట్ అనే నియమ నిబంధనలను తూచా తప్పకుండా పాటించటం ద్వారా దైవ చిత్తానికి విధేయించటం. మరి మనం ఆ మఠంలో లేకపోయిన దైవ చిత్తానికి ఎలా విధేయించాలి అనగా తల్లి తిరుసభ మనకిస్తున్నటువంటి నియమాలను అనుసరించటం, తిరుసభ చెప్పినటువంటి మాటలను మనం స్వీకరించి దానిని అనుసరించటం ద్వారా దైవ చిత్తానికి మనం లోబడి ఉంటాం. అయితే పునీత బెనడిక్ట్ గారికి కమల సోదరి ఉంది. ఆమె కూడా పునీతురాలే. ఆమె పేరు పునీత స్కొలాస్టికమ్మ. వీరిద్దరూ కమలలు. అయితే ఈ సహోదరులిద్దరూ కూడా సంవత్సరములో ఒక్కరోజు కలుసుకునేవారు. సంవత్సరంలో ఒక్కరోజు కలుసుకునే దేనికి నువ్వెట్లా ఉన్నావు అని ఆరా తీరాలు తీసుకోవటానికి కాదు. ఆధ్యాత్మికముగా క్రీస్తును ఏ విధముగా చేరుకోవాలి అన్నటువంటి దానిని వారిద్దరూ మాట్లాడుకొని తర్కించుకొని ఒకరికొకరు సహాయం చేసుకోవటానికి స్కొలాస్టికమ్మ గారింటికి వచ్చేవారు పునీత బెనడిక్ట్ గారు. అయితే ఆ సాయం సమయమున ఇక తిరిగి నేను వెళ్ళిపోతాను అని బెనడిక్ట్ గారు చెప్పినప్పుడు తన సహోదరి వారించేది, ఇంకొక రోజు ఉండు, ఇంకా మనం లోతైనటువంటి విషయాలను ప్రభు గురించి తెలుసుకుందాం అని చెప్పినా కూడా ఈయన వినేవాడు కాదు. అందుకోసం పునీత స్కొలాస్టికమ్మ ప్రార్థించేది. ప్రార్థించినప్పుడు ఉరుములు మెరుపులతో కూడినటువంటి విపరీతమైనటువంటి వర్షం, పిడుగులు పడేటటువంటి వర్షం వచ్చి పునీత బెనడిక్ట్ గారు ఇక ఆ రోజు వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా ప్రభు ఆ విధముగా తయారు చేసేవారు. మరి మనం అనుకోవచ్చు, ఈయన కూడా పునీతుడే కదా, మరి ఎందుకు తన చిత్తం నెరవేరకుండా తన సహోదరి చేసిన ప్రార్థనను దేవుడు ఎందుకు విన్నాడు అనగా పునీత బెనడిక్ట్ గారే చెప్పారు, అమ్మా నాకంటే నీకు దైవ ప్రేమ ఎక్కువ, ఆ ప్రేమ వలన నీవు అడిగినది దేవుడు ప్రసాదిస్తున్నాడు అని ఆయన ఏమాత్రం బాధపడకుండా సంతోషముతో మరొక రోజు ఉండి తన సహోదరితో ఆధ్యాత్మిక విషయాలు తర్కించుకునేటటువంటి వారు. ఇక మూడవది వినమ్రత. పునీత బెనడిక్ట్ గారు తాను రాసినటువంటి ఈ నియమావళి పుస్తకములో వినమ్రత అనేది ఎంత ముఖ్యమో మనకు వివరిస్తూ ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనములో యాకోబు యొక్క నిచ్చెన ఏ విధముగా పరలోకానికి భూలోకానికి మధ్య వారధిగా ఉన్నదో అదే విధముగా
వినమ్రత అనేటటువంటి నిచ్చెన మనలను పరలోకానికి తీసుకువెళుతుంది అని పునీత బెనడిక్ట్ గారు పలికారు. ఇక 4వది విశ్వాసం అనగా, దైవభక్తి దైవ ప్రేమ అనగా కేవలం ఒక్కళ్ళతోనే కాదు, అది ఇరుగు పొరుగు వారిలో అది కనపడాలి, ఇరుగు పొరుగు వారితో ఉన్న సంబంధంలో అది మనం చూపించాలి అని చెప్పి అందుకే ఆయన మఠాన్ని నెలకొల్పారు. మఠం అనగా ఒక కమ్యూనిటీ, ఒక సమూహముగా ఉండాలి దేవుణ్ణి అనుసరించాలంటే అని. ఈ విధముగా పునీత బెనడిక్ట్ గారు పాశ్చాత్య దేశాలలో కథోలిక మఠాలను ప్రారంభించి ఆ తర్వాత అనేక వేల మందిని 1500 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన రచించినటువంటి ఈ నియమావళినే సన్యాసులు మఠస్థులు అనుసరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆయన చెప్పిన విధముగా దైవ ప్రేమ, క్రీస్తు ప్రేమ కంటే నేను ఆశించేది పరితపించేది ఏదీ లేదు ఎక్కువగా అని ఆయన చెప్పిన పలుకులను మనం ఆదర్శముగా స్వీకరించుదాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కూడా మన యొక్క విన్నపములను కోరికలను ఈ పవిత్ర బలిపీఠ సన్నిధిలో దేవాతి దేవునికి అర్పించుదాం. ఓ ప్రభువ, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, సమస్త క్రైస్తవులను ఆశీర్వదించండి. పునీత బెనడిక్ట్ గారి పండుగను మేము కొనియాడుతూ ఉండగా ఆయన చూపించినటువంటి మార్గములో మేము కూడా అనుసరించుచు నీవెన్నుకున్నటువంటి తిరుసభ నాయకులందరిలో దైవ ప్రేమ కన్నా నేను ఆశించేది ఏదీ లేదు అన్నటువంటి సూత్రమును మేము అన్ని వేళలా అన్ని సమయంలో జ్ఞాపకం ఉంచుకొని దానిని అనుసరించే శక్తిని మాకు అనుగ్రహించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, దివ్యవాణి టీవీ దాతలందరి కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. వారు చేస్తున్నటువంటి త్యాగము ద్వారా ఇంటింట ఒక సువార్త సుగంధాన్ని వెదజల్లుతూ ప్రతి గృహాన్ని ఒక గుడిగా మార్చి మీ యొక్క సన్నిధిని అనుభవించేటటువంటి అవకాశాన్ని ఇస్తున్నారు. వారు చేస్తున్నటువంటి ఈ త్యాగానికి గాను మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ వారి యొక్క కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడి బిడ్డలకు బంగారు భవిష్యత్తును ఆయురారోగ్యములను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ప్రపంచం మొత్తం కరోనా వ్యాధితో పోరాటం చేస్తూ ఉండగా మీ యొక్క ఆత్మను ప్రపంచం మీద కృమ్మరించండి. శాస్త్రవేత్తలలో వారి యొక్క జ్ఞానమును మీరు ప్రసాదించి వారికి కావలసినటువంటి మందును కనుగొనుటకు నిజమైనటువంటి అవసరమైనటువంటి జ్ఞానమును ప్రసాదించి తద్వారా అతి త్వరలో ప్రపంచం తిరిగి సాధారణ స్థితికి చేరి మమ్ములను స్వస్థపరిచేటటువంటి వాడవు నీవే అన్నటువంటి సత్యమును మేమందరం ఎల్లవేళలా గ్రహించినట్లును, మరి ప్రపంచంతో కలిసి కరోనా వ్యాధితో పోరాడుతున్నటువంటి వైద్య సిబ్బందిని, పారిశుద్ధ సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని ఆశీర్వదించమని కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబాల కోసం మేము ప్రార్థిస్తూ ఉన్నాము. ముఖ్యముగా ఈరోజు దివ్యవాణి టీవీ కోసం మూల నిధిని ఇచ్చినటువంటి కీర్తిశేషులు మానుకొండ శాంసన్ గారి ఆత్మ నిత్య విశ్రాంతిని, మరి వారి కుటుంబంలో కుటుంబీకులందరికీ ఆయురారోగ్యములను బంగారు భవిష్యత్తును, ఈరోజు జన్మదినోత్సవాన్ని కొనియాడుతూ ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను ఆశీర్వదించి ఆ బిడ్డలకు బంగారు భవిష్యత్తును, వివాహ వార్షికోత్సవాన్ని చేసుకుంటున్నటువంటి దంపతులను దీవించి వారి మధ్య ప్రేమను అన్యోన్య దాంపత్య జీవితమును అనుగ్రహించి మరి ఈ కుటుంబాలలో మరణించిన ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్ది క్షణాలు మౌనంగా మన వ్యక్తిగత అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు ఈ కోవెలలో, తరింతు నా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, పునీత బెనడిక్ట్ గౌరవార్థము మేము తీసుకుని వచ్చిన ఈ పవిత్ర అర్పణలను దయతో వీక్షింపుము. నిన్ను అన్వేషించుటలో అతడు ప్రదర్శించిన ఆసక్తిని మేము ఆదర్శముగా తీసుకుని నీ నుండి శాంతిని సమైక్యమును బహుమతిగా పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును సొగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయిదములందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును.
దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, నీవు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ సత్య కథోలిక తిరుసభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాదసేవకులైన మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మాబాల అగ్ర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును, ఈ పూజను పెట్టిస్తున్నటువంటి కుటుంబములను, దివ్యవాణి టీవీ ద్వారా ఈ పూజను వీక్షిస్తూ ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును పరిపూర్ణను చేయుము. ఉత్థానమవు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి పరిశుద్ధ మరియాంబతోను, పునీత జోజప్ప గారితోను, పునీత పోస్తులతోను, పునీత బెనడిక్ట్ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు ఆందోళనకు గురి కాకుండానట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకు సొగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను మా బలహీనతలను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుము. మీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము తెలుపుకొందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్.
ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దేవద్రవ్యానుమానము ద్వారా ఈ సమయంలో దేవద్రవ్యానుమానం ద్వారా ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయములోనికి వేంచేయుము. ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయము. మీరు నాయందు ఉన్నట్లుగా మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయుమని ఎడబాయకుడునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. వేడుకొనుచున్నాను. ఆమేన్. దివ్యమైన విందులో పాల్గొనరారండి, దైవసుతుని విందును లోకొనరారండి. దివ్యమైన విందులో పాల్గొనరారండి, దైవసుతుని విందును లోకొనరారండి. ఇది జీవ విందు, ప్రేమ విందు, అమృత విందు, ఆనంద విందు. జీవ విందు, ప్రేమ విందు, అమృత విందు, ఆనంద విందు. దివ్యమైన విందులో పాల్గొనరారండి, దైవసుతుని విందును లోకొనరారండి. పాపము బాపును ఈ విందు, స్వస్థత కూర్చును ఈ విందు. పాపము బాపును ఈ విందు, స్వస్థత కూర్చును ఈ విందు. జీవము నింపును ఈ విందు, పరమున చేర్చును ఈ విందు. ఇది జీవ విందు, ప్రేమ విందు, అమృత విందు, ఆనంద విందు. దివ్యమైన విందులో పాల్గొనరారండి, దైవసుతుని విందును లోకొనరారండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య జీవనదాయక ప్రసాదమును స్వీకరించిన మేము ప్రాధేయపడి మిమ్ము ప్రార్థించుచున్నాము. పునీత బెనడిక్టు బోధనలు సావధానముగా ఆలకించి నీ సంకల్పమును విశ్వాసపాత్రముగా నెరవేర్చుదుముగాక.
పరస్పర ప్రేమతో తోడి వారిలో అన్యోన్యముగా జీవించున్నట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును మీ కుటుంబములను సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రభువు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా అమ్మ ఆరోగ్యమాత మమ్ముల బ్రోవగ రావమ్మా. 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 ఆరోగ్యమాత రావమ్మా మమ్ముల బ్రోవగ రావమ్మా. ఆరోగ్యమాత రావమ్మా మమ్ముల బ్రోవగ రావమ్మా. అమ్మా అమ్మ ఆరోగ్యమాత మమ్ముల బ్రోవగ రావమ్మా. అమ్మా అమ్మ ఆరోగ్యమాత మమ్ముల బ్రోవగ రావమ్మా.